డియోడ్రెంట్, పర్ఫ్యూమ్స్ రెండు ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ ఇవి రెండు కూడా వేరు. దీని మధ్య తేడా చాలా మందికి తెలియదు. నిజానికి పర్ఫ్యూమ్ మంచి స్మెల్ని మాత్రమే ఇస్తుంది. అయితే డియోడ్రెంట్ మాత్రం చెమటని కంట్రోల్ చేస్తూ మంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఓసారి డియోడ్రెంట్ వాడాక అది రోజంతా వాసన రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీంతో రోజంతా ఆ డియో స్మెల్ మిమ్మల్ని మైమరిపిస్తుంది. చాలామంది డియోడ్రెంట్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడతారు. కానీ ఇది మంచిది కాదు. దీనివల్ల ఎక్కువగా స్మెల్ కూడా రాదు. డియోడ్రెంట్ వాడే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి. అండర్ ఆర్మ్స్ కూడా చక్కగా క్లీన్ చేయాలి. ఆ తర్వాతే డియోడ్రెంట్ వాడాలి. లేదంటే ముందు ఉన్న చెమట వాసనే వస్తుంది. కాబట్టి స్నానం చేశాకే డియోడ్రెంట్ వాడాలని గుర్తుంచుకోండి. డియోడ్రెంట్ని స్ప్రే చేసేటప్పుడు ఈవెన్గా బాడీ మొత్తం స్ప్రే చేయండి. అయితే బాడీ దగ్గర పెట్టి మాత్రం స్ప్రే చేయొద్దు. 6 నుంచి 8 ఇంచుల దూరం పెట్టి చేయాలి. అండర్ ఆర్మ్స్ భాగాల్లో కనీసం 7 ఇంచుల దూరం పెట్టి చేయాలి. అప్పుడే అది ఈవెన్గా స్ప్రే అవుతుంది. చక్కగా బాడీకి అప్లై అవుతుంది. స్ప్రే చేశాక వెంటనే డ్రెస్ చేసుకుని వెళ్ళిపోవద్దు. పూర్తిగా డియోడ్రెంట్ని ఆరనివ్వాలి. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. తడిగా ఉండకూడదు. డియోడ్రెంట్ స్ప్రే చేశాక కనీసం 1-2 నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాతే బట్టలు వేసుకోవాలి. లేదంటే బట్టలపై కూడా వైట్ మరకలు పడుతూ ఉంటాయి. అయితే డియోడ్రెంట్ వాడేవారు రెగ్యులర్గా అండర్ ఆర్మ్స్ని స్క్రబ్ చేయాలి. దీనివల్ల అక్కడ పేరుకుపోయిన మురికి, పాత డియో తాలూకు అవశేషాలన్నీ పోతాయి. దీనివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా స్క్రబ్ చేయండి. అదేవిధంగా స్నానానికి మంచి బాడీ వాష్ని యూజ్ చేయండి. దీనివల్ల చెమట వల్ల వచ్చే బ్యాక్టీరియా దూరం అవుతుంది. అదేవిధంగా డియోడ్రెంట్ని చల్లని పొడి ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల డియోడ్రెంట్ బాగా పనిచేస్తుంది. అయితే వాటిని స్టోర్ చేసే విషయంలోనూ కొన్ని డియోలపై మెన్షన్ చేసి ఉంటుంది. ఆ విధంగానే స్టోర్ చేయాలి. దీంతో స్ప్రే చక్కగా పనిచేస్తుంది.